ఎక్కడ ఉన్నా కూడా ఈ టెర్రరిస్ట్ని పట్టుకొని వాళ్ళని అంతం చేయాలి. ఫస్ట్ టైం అగైన్ సిన్స్ ఇండిపెండెన్స్ ఇండస్ వాటర్ ట్రీటీని రద్దు చేసింది. పాకిస్తాన్ ఇట్లాంటి స్థితి వస్తుందని ఊహించలేదనుకుంటా. పాకిస్తాన్ ఐసోలేటెడ్, వాళ్ళకి మిత్రులు ఎవరూ లేరు, ప్రపంచమంతా మనల్ని సపోర్ట్ చేస్తుంది. మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు కూడా ట్రై సర్వీసెస్ కమాండర్స్ కి ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. ఏ టార్గెట్ ని కొట్టాలనుకున్నారో కొట్టండి. దాని వలన ఏమైతుంది, ఇంటర్నేషనల్ ఒపీనియన్ ఏమైతుంది అనే దాని గురించి మీరు బాధపడద్దు, మేము చూసుకుంటాం అని చెప్పి ఆ ధైర్యం ఇచ్చారు. సో రిటాలియేషన్ స్టెప్స్ అంటే ఫస్ట్ ఇండియా దగ్గర ఉన్న ఫస్ట్ స్టెప్ ఏంటి సార్? వాళ్ళకి వార్నింగ్ ఇచ్చాం, వీఆర్ రెడీ ఫర్ వార్, వీ విల్ డిస్ట్రాయ్ యూ అని. అంటే ఇప్పటి వరకు ఇలాంటి జరగలేదు కదా, అంటే టెర్రరిస్ట్ మైండ్ సెట్ ఎలా ఉంటుంది, ఇంతకీ వాళ్ళకి ఏం కావాలి? ఆ చిన్న చిన్న పిల్లల్ని వాళ్ళని ట్రైన్ చేసి చెప్పేది ఏమిటి, మీరు చచ్చిపోతే అల్లా దగ్గరికి వెళ్తారని చెప్తారు. వాళ్ళకి హృదయం అనేది లేదు, వాళ్ళు టోటల్లీ ఇండాక్ట్రినేటెడ్ పీపుల్. ఇండియా నెక్స్ట్ లెవెల్ కి వెళ్తుంది, ఆ ఎఫెక్ట్ వేరేలాగా ఉంటుంది. అణు బాంబు ప్రయోగిస్తుందా అన్న క్వశ్చన్ కూడా వస్తుంది సార్. మనం అణు బాంబులు వేయగలం, రిటాలియేట్ చేయగలం. మనం రిటాలియేట్ చేస్తే ఆ చిన్న పాకిస్తాన్ విల్ సీజ్ టు ఎగ్జిస్ట్. మేజర్ జనరల్ గా మీరు సర్వ్ చేశారు అండ్ చేస్తున్నారు, సో అప్పుడు ఆ పాయింట్ ఆఫ్ టైంలో మీకు ఏమనిపించింది? రివెంజ్. సో ఆర్టిలరీ డిపార్ట్మెంట్ కాంట్రిబ్యూషన్ ఎలా ఉంటుంది సార్ ఒక వార్ జరుగుతున్నప్పుడు? మొత్తం ధ్వంసం చేసేది ఆర్టిలరీ. ఇంకో జన్మ ఉంటే దీంట్లోనే ఇదే పని చేస్తాను. భారతదేశంలోనే పుట్టి భారతదేశ రక్షణకు నా సర్వస్వాన్ని అర్పిస్తాను. జై హింద్, జై భారత్. వెల్కమ్ టు హిట్ టీవీ. నేను లుంబిని పూజల. ఇవాల్టి మన గెస్ట్ ఒక బ్రేవ్, పవర్ఫుల్, మోస్ట్ సిన్సియర్ ఆర్మీ పర్సన్. మనం ఇళ్లలో హాయిగా తింటున్నామన్నా, నిద్రపోతున్నామన్నా ఆయన లాంటి ఎంతో మంది వల్లే. మన చూపు అయితే ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ వంటి వాటి మీద ఉంటే, ఆయన చూపు మాత్రం ఉగ్రవాదులు వేసే అడుగుల మీద ఉంటుంది. ఎండకెండుతూ, వానకి తడుస్తూ, తమ దేహం కంటే దేశ ప్రజలే ముఖ్యమనుకుని ఉగ్రవాదులు తెలియ బుల్లెట్లకు సైతం అడ్డుగా నిలబడిపోయే తెలుగు తల్లి ముద్దుబిడ్డ కమాండింగ్ రిటైర్డ్ జనరల్ ఆఫీసర్ ఎన్ శ్రీనివాసరావు గారు. ఆయన సర్వీస్ తో పాటు రీసెంట్ గా పహల్గామ్ టెర్రర్ అటాక్ గురించి, అలాగే ఇండియా రిటాలియేటింగ్ స్టెప్స్ గురించి ఆయన మాట్లాడుకుంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యర్ టైమ్ సార్. వీఆర్ సో ఆనర్డ్ టు మీట్ యూ. అండ్ స్పెషలీ అంటే నార్మల్ సర్కమ్స్టాన్సెస్లో మాట్లాడినప్పుడు, కలిసినప్పుడు దట్ వుడ్ బి అ డిఫరెంట్ ఫీలింగ్. బట్ యాజ్ ఆఫ్ నౌ పహల్గామ్ అటాక్ జరిగిన తర్వాత ఇండియా రిటాలియేషన్ స్టెప్స్ గురించి మాట్లాడడానికి, అండ్ ఇండియా ఏ పొజిషన్లో ఉంది, ఈ థాట్ ప్రాసెస్లో ఎలా ఉంది అని చెప్పేసి మాట్లాడడానికి సో హ్యాపీ టు హ్యావ్ యూ. అండ్ సార్, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండియా ఇప్పుడు ఏం ఆలోచిస్తుంది? హిట్ టీవీ ప్రేక్షకులందరికీ జై హింద్, జై భారత్. జై భారత్. పహల్గామ్లో జరిగిన దారుణ సంఘటన వలన దేశం అతలాకుతలమైంది. అన్ని పార్టీల వాళ్ళు, అందరూ, అన్ని మతాల వాళ్ళు, అన్ని రాష్ట్రాల వాళ్ళు ఎంతో ఇది యాంగ్రీగా, కోపంగా ఉన్నారు. ఇటువంటి చర్యకి మనం ప్రతీకారం తీసుకోవాలి అని మన దేశ ప్రధానమంత్రి కూడా దీన్ని వాళ్ళకి బుద్ధి చెప్పాలి. వాళ్ళు ఎక్కడ ఉన్నా కూడా ఈ టెర్రరిస్ట్ని పట్టుకొని వాళ్ళని అంతం చేయాలి. టెర్రరిస్ట్ ఎక్కడైతే ఏ భూభాగంలో ఉన్నారో దాన్ని నాశనం చేయాలి అని ప్రతిజ్ఞ పట్టారు. అది చాలా ఆహ్లాదకరమైన విషయం. ఎందుకంటే ప్రతీకారం తీసుకోవాలి అనేది, ప్రతీకారం తీసుకోవడానికి ఉన్న ఆపర్చునిటీస్ అన్నీ యూటిలైజ్ చేయడం ఈ దేశ ప్రధానమంత్రి ఇప్పటి ప్రభుత్వం చేస్తోంది. ఇంతకు ముందు కూడా మన మీద దాడులు జరిగాయి. మనమందరము దాని ప్రతీకారం తీసుకోవాలి అని అనుకున్నాం, కానీ వేరే పరిస్థితుల వలన అది తీసుకోలేకపోయాం. ఉరి తర్వాత సర్జికల్ స్ట్రైక్స్, పుల్వామా దాడి తర్వాత బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్స్ జరిగాయి. దాంతోని ఫస్ట్ టైం ఇన్ ది ఇండియన్ హిస్టరీ, అదే స్వాతంత్రం వచ్చిన తర్వాత, ఒకవేళ మన మీద దాడి జరిగితే, మన భూభాగంలో దాడి జరిగితే దానికి బుద్ధి చెప్తాము అనేది మటుకు మనం మెసేజ్ ఇచ్చాం. కానీ వాళ్ళకి బుద్ధి రాలేదు. వాళ్ళకి బుద్ధి ఎందుకు రాలేదు అనేది అది ఇంటర్నేషనల్ అఫైర్స్ విషయం.
కానీ ఈ పహల్గాం దాడి జరిగింది, దీంట్లో 27 మంది చనిపోయారు. దానికి చాలా యాంగర్ ఉంది దేశంలో. ఇప్పుడు దాని తర్వాత సిసిఎస్ మీటింగ్ అయింది. సిసిఎస్ మీటింగ్లో మన దగ్గర ఉన్న అన్ని ఆపర్చునిటీస్ ఏమేమి ఏమేమి ఉన్నాయో, ఏంటి, ఎకనామిక్, డిప్లొమాటిక్, మిలిటరీ, ఇన్ఫర్మేషన్, సైబర్, ఇటువంటి అన్ని శక్తులు ఉపయోగించి మనం అన్నీ డిస్కస్ చేసి లాంగ్ టర్మ్ స్ట్రాటజీ ఇవాల్వ్ చేసి వాళ్ళకి బుద్ధి చెప్పాలి, డిటరెన్స్గా ఉండాలి అని చెప్పి అనుకున్నాం. దాని భాగంగా సిసిఎస్ మీటింగ్లో ఫస్ట్ టైం అగైన్ సిన్స్ ఇండిపెండెన్స్ ఇదేంటి ఇండస్ వాటర్ ట్రీటీని రద్దు చేశాం. ఇటువంటి ఇన్నిసార్లు మనం యుద్ధానికి వెళ్ళాము. కార్గిల్ అయింది 71, 47, 65, 71, 99 ఇన్ని వెళ్ళాం, ఇన్ని యుద్ధాలు అయ్యాయి. కానీ ఎప్పుడు ఇండస్ వాటర్ ట్రీటీని మనం రద్దు చేయలేదు. ఇది ఫస్ట్ బోల్డ్ స్టెప్ ఆఫ్ ది ప్రజెంట్ గవర్నమెంట్. దీనివలన నీళ్లు లేకపోతే పాకిస్తాన్ ఏమైపోతుంది? వాళ్ళకి వచ్చే నీళ్లే ఇండస్ రివర్, ఝేలం రివర్, చేనాబ్ రివర్ నుంచి మెయిన్గా వస్తాయి. మనకి మిగతాది పంజాబ్లో ఉన్న రివర్స్ నుంచి వాటర్ వస్తుంది. ఈ నీళ్ళని ఆపాలన్నా, ఈ నీళ్ళని యూటిలైజ్ చేసుకోవడానికి మనం డ్యామ్స్ కట్టాలన్నా, ప్రాజెక్ట్స్ కట్టాలన్నా, ఆ సంధిలో భాగంగా మనల్ని నివారించే వాళ్ళు అబ్జెక్షన్ పెట్టేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళ అబ్జెక్షన్స్కి మనకి దానికి ఏమి విలువ లేదు. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు నీళ్ళని మనం వాడుకుంటాము, ఎప్పుడు కావాలంటే వాళ్ళని ఆపేస్తాము, వదులుతాము. మనం వదిలితే ఫ్లడ్స్ వస్తాయి, ఆపేస్తే ఫ్యామిన్ వస్తుంది, డ్రాట్ వస్తుంది. అటువంటి శక్తికి మన భారతదేశాన్ని తెచ్చిన గౌరవం ప్రజెంట్ గవర్నమెంట్కి దక్కుతుంది. ఇదే కాకుండా వెంటనే వాళ్ళు ఎన్నో చర్యలు తీసుకున్నారు. వాళ్ళ హై కమిషన్ నుంచి ఈ మిలిటరీ అటాచీస్ ఎవరుంటారో వాళ్ళని వెళ్ళగొట్టేశారు. వాళ్ళ మొత్తం సిబ్బంది ప్రైమరీలీ వాళ్ళు చేస్తున్నది ఏమిటి? మన మీద నిఘా చేసేవాళ్ళు, మనకి వ్యతిరేక శక్తులు ఏవైతే మన భూభాగంలో ఉన్నాయో వాళ్ళకి డబ్బులు ఇచ్చేవాళ్ళను, వాళ్ళని ఎంకరేజ్ చేసేవాళ్ళకు, వాళ్ళని పార్టీస్కి పిలిచేవారు, అట్లా వాళ్ళని ప్రోత్సహించేవాళ్ళు. ఇటువంటి వ్యవహారాలన్నీ పాకిస్తాన్ హైకమిషన్ నుంచి అయ్యేవి. దాన్ని ఒకేసారి ఆపడానికి వాళ్ళ 50 మంది ఉంటే 30 మంది చేయండి, మిగతా వాళ్ళందరూ వెళ్ళిపోండి అన్నారు. తర్వాత వాళ్ళు ఏమన్నారు, ఈ అటారీ వాఘా బార్డర్ దాన్ని క్లోజ్ చేసేయండి. దాని నుంచి మనం ఈ వీసా ఇస్తే పాకిస్తాన్ ప్రజలు భారతదేశంలోకి రావచ్చు, భారతదేశ ప్రజలు పాకిస్తాన్కి వెళ్ళొచ్చు. ఇప్పుడు అది లేదు. ఎవరికైతే వీసాస్ ఇచ్చామో అవన్నీ క్యాన్సిల్డ్, మీరందరూ పాకిస్తాన్కి వెళ్ళిపోండి అని చెప్పేశారు. ఈ అటారీ వాఘా అటారీ బార్డర్ నుంచి ఏవైతే ట్రేడ్ జరుగుతోందో అదంతా నిలిపేశారు. ఇప్పుడు ఆ కొంచెం ఒక $300 million వర్త్ ఏదైతే ట్రేడ్ ఉందో అది కూడా ఆగిపోయింది. ఇప్పుడు వాళ్ళు అల్లకల్లో ఇటువంటి చర్య సర్జికల్ స్ట్రైక్ కంటే చాలా పెద్దది. ఎందుకంటే సర్జికల్ మిలిటరీలీ చేయొచ్చేమో, కానీ ఇటువంటిది చేయడానికి ధైర్యం కావాలి, సాహసం కావాలి, పొలిటికల్ విల్ కావాలి, పొలిటికల్ లీడర్షిప్ కావాలి. అది ఉందని భారత ప్రభుత్వం చెప్పింది. ఇది కాకుండా మిగతా దౌత్యపరంగా మిగతా దేశాల నుంచి మనకి సపోర్ట్ రావాలి. అంటే వాళ్ళు అటాక్ చేశారు అని ప్రూవ్ చేయాలి, ప్రూఫ్ ఇవ్వాలి వాళ్ళకి. ప్లస్ మనం ఏ యాక్షన్ తీసుకున్నా వాళ్ళు మనల్ని సపోర్ట్ చేసేట్టుగా ఉండాలి. ఎటువంటి పరిస్థితుల్లో మనం అకారణంగా వాళ్ళ మీద యుద్ధం ప్రకటించాము, వాళ్ళని ఎక్స్ప్లాయిట్ చేస్తున్నాము అని ఇంటర్నేషనల్ రిలేషన్స్లో మనం ఆ స్థితికి రాకూడదు. ఇప్పుడు ప్రస్తుతం మనం విక్టిమ్. ఇప్పుడు మనం ఏ యాక్షన్ తీసుకున్నా మిలిటరీలీ కానీ ఎకనామిక్గా కానీ మనతోని మిత్ర దేశాలు మనతో పాటు ఉన్నాయి. రష్యా కానివ్వండి, యునైటెడ్ స్టేట్స్ కానివ్వండి, ఇజ్రాయెల్ కానివ్వండి, యూకే కానివ్వండి, ఇటువంటి దేశాలన్నీ మనతో పాటు ఉన్నాయి. పాకిస్తాన్ ఇట్లాంటి స్థితి వస్తుందని ఊహించలేదనుకుంటా. ఇప్పుడు వాళ్ళకి ఫ్రెండ్స్ ఎవరూ లేరు. చైనా ఫస్ట్ ఏమో మన మీద సానుభూతి తెలిపింది,
తర్వాత మేము మీతో పాటు ఉందని చెప్పింది. టర్కీ మేము మీతో పాటు ఉందని చెప్పింది. ఈజిప్ట్ పెద్ద సైన్య బలగం లేకపోయినా కూడా మేము సపోర్ట్ ఇస్తున్నాం అన్నది. అంతే, ఇప్పటికిప్పుడే పాకిస్తాన్ ఐసోలేటెడ్, వాళ్ళకి మిత్రులు ఎవరూ లేరు, అందరూ ప్రపంచమంతా మనల్ని సపోర్ట్ చేస్తుంది. కానీ మనకి ఇంతతో అయిపోయిందా? లేదు. మనది లాంగ్ టర్మ్ స్ట్రాటజీ. పాకిస్తాన్ మన ఇంటర్నల్ అఫైర్స్లో ఇంటర్ఫియర్ కాకుండా ఉండడానికి, ఎక్కడ బాంబు దాడులు చేయకుండా ఉండడానికి, ఎక్కడ ఇన్నోసెంట్ పీపుల్ని చంపకుండా ఉండడానికి, ఇది వాళ్ళని ఆపాలి అంటే మనము లాంగ్ టర్మ్ స్ట్రాటజీ మనకి ఉండాలి. అది ఇవాల్వ్ చేస్తుంది మన ప్రస్తుత గవర్నమెంట్. ఓకే. అండ్ ఆల్సో మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు కూడా ట్రై సర్వీసెస్ కమాండర్స్ కి ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు, మీరు చూస్ చేయండి ఏం చేస్తారు అన్నట్టుగా. సిసిఎస్ మీటింగ్ ఫస్ట్ అయింది 22-23 అయింది. తర్వాత నిన్న మళ్ళీ ఒక మీటింగ్ అయింది. ఆ మీటింగ్లో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్, చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్, చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్, చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ డోవాల్ అండ్ డిఫెన్స్ మినిస్టర్ ప్రధానమంత్రితోని మన దగ్గర మనం ఏమేమి చేయగలవు, ఎంత టైం పడుతుంది, ఏమిటి, అవన్నీ సీక్రెట్. ఇవి మనకి ఉత్త ఫోటో మటుకే చూపించారు వాళ్ళు మాట్లాడుతున్నారని. వాళ్ళు ఏం మాట్లాడారు అనేది అది బయటికి రాకూడదు. కానీ దాని తర్వాత తెలిసింది ఏమిటంటే, డిఫెన్స్ సర్వీసెస్కి, డిఫెన్స్ ఫోర్సెస్కి మీరు ఎప్పుడు ఎలా ఏం చేయదలుచుకున్నారో, ఏ టార్గెట్ని కొట్టాలనుకున్నారో కొట్టండి, మేము దాని వలన ఏమైతుంది, ఇంటర్నేషనల్ ఒపీనియన్ ఏమైతుంది అనే దాని గురించి మీరు బాధపడద్దు, మేము చూసుకుంటాం అని చెప్పి ఆ ధైర్యం ఇచ్చారు. ఇది ప్రస్తుతం ఇందిరాగాంధీ శామ్ మానిక్ షాకి 1971లో ఇచ్చిన ఫ్రీడమ్ లాంటి ఫ్రీడమ్ ఇప్పుడు ప్రధానమంత్రి మోదీ మన సైనిక దళాలకి ఇచ్చారు. దాని తర్వాత ఇవాళ మళ్ళీ సిరీస్ ఆఫ్ మీటింగ్స్ అయ్యాయి. దాంట్లో క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ, క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్, క్యాబినెట్ కమిటీ ఆన్ పొలిటికల్ అఫైర్స్, దాని తర్వాత ఫుల్ ఫ్లెడ్జ్డ్ క్యాబినెట్ మీటింగ్. దాంట్లో ఏమేమి ఆలోచిస్తున్నారు, ఏమేమి చర్చలు జరిగాయి, ఏం చేయొచ్చు మనము అనేది బహుశా చెప్తారు. 4 గంటలకి సిసిఎస్ మీటింగ్ తర్వాత, వాళ్ళ సిసిపిఏ మీటింగ్ తర్వాత ఏమి జరిగింది అనేది అశ్విని వైష్ణవ్ గారు మీడియాకి చెప్తారు. కానీ ఎటువంటి పరిస్థితుల్లో కూడా మిలిటరీ ఆపరేషన్స్ ఎలా జరగబోతున్నాయి, ఎప్పుడు జరగబోతున్నాయి అనేది, టార్గెట్స్ ఏమిటి అనేది ఎవరికి తెలియదు. ఎవరన్నా చెప్పినా కూడా అది దానికి ఏమీ ఎవిడెన్స్ లేదు. అది అయిపోయిన తర్వాత ఏడీజీపీఐ కానివ్వండి, లేకపోతే మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ తరఫున స్పోక్స్మెన్ కానివ్వండి, ఏమేమి జరిగాయో చెప్తారు, ఏమి జరగబోతుందో అనేది ఎవరు చెప్పకూడదు కూడా. దట్ ఈస్ అగేన్స్ట్ నేషనల్ ఇంట్రెస్ట్. ఇవి జరుగుతున్నవి. ఓకే. అండ్ ఆల్సో రిటాలియేషన్ స్టెప్స్ అంటే ఫస్ట్ ఇండియా దగ్గర ఉన్న ఫస్ట్ స్టెప్ ఏంటి సార్? ఎలా మనం ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ డిప్లొమాటిక్ స్ట్రాంగులేషన్ చేశాం, డిప్లొమాటికల్లీ ఎకనామికల్లీ స్ట్రాంగులేట్ చేశాం, వాళ్ళకి వార్నింగ్ ఇచ్చాం. మన ఎయిర్ ఫోర్సు, ఆర్మీ, నేవీ వాళ్ళ ప్రదేశాల్లో అంటే వార్ జోన్స్లో ఎక్సర్సైజెస్ చేస్తున్నాయి. అంటే మీరు ఒకవేళ నోరు మూసుకోకపోతే, మీరు కంట్రోల్ చేయలేకపోతే మేము వి విల్ స్ట్రైక్ అని చెప్పారు. ఇది అరేబియన్ సీలో ఉన్న ఇది ఐఎన్ఎస్ విరాట్, దాంతోపాటు ఉన్న యుద్ధ నౌకల నుంచి మిసైల్ టెస్టింగ్ కూడా చేశాం. ఇవన్నీ ఏం ఇండికేషన్స్? వీఆర్ రెడీ ఫర్ వార్, వీ విల్ డిస్ట్రాయ్ యూ అనేది. అది మటుకు వాళ్ళకి తెలిసింది. తర్వాత మనకి న్యూస్ ఛానల్స్లో తెలిసిందేంటి, వాళ్ళు భయపడుతున్నారు, అర్ధరాత్రి పూట ఇది ప్రెస్ మీట్ పెడుతున్నారు, వాళ్ళ డిఫెన్స్ మినిస్టర్ 24 గంటలు 36 గంటలు మన మీద దాడి జరగచ్చు అంటున్నారు అని చెప్పి ఏవేవో ఇది చెప్పారు. అవి ఎంతవరకు నిజం అనేది తెలియదు. దీంట్లో భాగంగా ఇన్ఫర్మేషన్ వార్ఫేర్ ఉంటుంది. అబద్ధాలు చెప్పడం, అబద్ధాలు చెప్పి అవి నిజమని నమ్మించడం వేరే అవతలి వాళ్ళని. సో ఇటువంటి ఇన్ఫర్మేషన్ వార్ఫేర్ కూడా జరుగుతుంటుంది. అంటే మేము చెప్పిందే రైట్, మేము చెప్పిందే కరెక్ట్ అనేది రెండు సైడ్లు చేస్తాయి. ఎవరు సక్సెస్ఫుల్ అవుతారనేది లాంగ్ టర్మ్ లో తెలుస్తుంది. ఇది పార్ట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ వార్ఫేర్ అయి ఉండవచ్చు. ఓకే.
సో ఇప్పుడు సివిలియన్స్ మీద అటాక్ చేస్తారు. ఇంతకుముందు అంటే ఆర్మీ పీపుల్, ఆర్మీ పర్సనల్ మీద జరిగింది. ఇప్పుడు సివిలియన్స్ మీద అటాక్ చేస్తారు. అంటే ఇప్పటి వరకు ఇలాంటివి జరగలేదు కదా. అంటే టెర్రరిస్ట్ మైండ్ సెట్ ఎలా ఉంటుంది, వాళ్ళు అసలు ఇంతకీ వాళ్ళకి ఏం కావాలి అన్నది అనిపిస్తుంది కదా సార్ జనరల్ ఆడియన్స్. లేదండి, సివిలియన్స్ మీద వాళ్ళు ఎప్పుడూ అటాక్ చేస్తూనే ఉన్నారు. ఛత్తీక్ సింగ్ పురా కానివ్వండి, ఎప్పటి నుంచి అయితే ఈ జమ్మూ కాశ్మీర్లో ట్రబుల్ మొదలైందో, ఈ ట్రబుల్కి కారణం పాకిస్తాన్ ఆర్మీ, పాకిస్తాన్ ఐఎస్ఐ, పాకిస్తాన్ ట్రైన్ చేస్తున్న ఈ LET, లష్కరే తైబా, జైషే మొహమ్మద్ లాంటి ఇది ఉగ్రవాద ఇది సంస్థలు. వాళ్ళు మాటికి పేరు మార్చుకుంటారు, వాళ్ళని బ్యాన్ చేస్తూ ఉంటాము, వాళ్ళు వేరే పేరు తెచ్చుకొని చేస్తారు. వాళ్ళు అక్కడ ట్రైనింగ్ కొంతమందికి ఇస్తారు, లోకల్ పాపులేషన్ అక్కడికి తీసుకెళ్లి వాళ్ళని ఇండాక్ట్రినేట్ చేస్తారు, వాళ్ళని రాడికలైజ్ చేస్తారు. వాళ్ళు మీరు చచ్చిపోతే మీరు స్వర్గానికి వెళ్తారు అని చెప్పి చెప్తారు. మీరు వాళ్ళకి ఆ చిన్న పిల్లల్ని వాళ్ళని ట్రైన్ చేసి చెప్పేది ఏమిటి, మీరు చచ్చిపోతే అల్లా దగ్గరికి వెళ్తారని చెప్తారు. అటువంటప్పుడు వాళ్ళు మైండ్లో ఏం చేస్తున్నారో కూడా వాళ్ళకి తెలియనట్టి పరిస్థితి. వాళ్ళు భారతీయ సైన్యం మీద దాడి ఎప్పుడు చేసినా కూడా దెబ్బతిన్నారు, సివిలియన్స్ మీద కూడా దెబ్బ కొట్టారు. మొన్నటికి మొన్న 50 మంది ప్రయాణికులు పయనిస్తున్న ఒక బస్లో రియాసీలో వాళ్ళు దాన్ని అంబుష్ చేసి ఇండిస్క్రిమినేట్ ఫైరింగ్ చేశారు. దాంట్లో 9 మంది చనిపోయారు. ఆ తెలివైన డ్రైవరు వీళ్ళ నుంచి తప్పించుకోవడానికి దాన్ని ఫాస్ట్గా తీసుకెళ్ళవడం వలన అది లోయలో పడిపోయింది. దానివల్ల ప్రాణాలు మిగిలాయి, కానీ కొంతమందికి గాయాలు తగిలాయి. లేకపోతే పెహల్గాం లాంటిదే అప్పుడు జూన్లో అయి ఉండొచ్చు. తర్వాత అక్టోబర్లో 7 మంది సివిలియన్స్ని, వర్కర్స్ ఎవరైతే పెహల్గాం ఇటు మన జగ్మోర్ టనల్ గందర్బల్లో పనిచేస్తున్నారో వాళ్ళని నిర్మానుష్యంగా హతం చేశారు. ఇట్లా వాళ్ళు కొంతమంది ప్లేసెస్లో ఇది సెలవు మీద ఉన్న సోల్జర్స్ని, ఇన్ఫార్మర్స్ అనే వాళ్ళ లోకల్ పాపులేషన్ని చంపుతూ వచ్చారు. కాబట్టి వాళ్ళకి సోల్జర్స్ తినేది చేయాలనేది లేదు, సివిలియన్స్ని చాలా మందిని చంపుతూ వస్తున్నారు. వాళ్ళకి హృదయం అనేది లేదు, వాళ్ళు టోటల్లీ ఇండాక్ట్రినేటెడ్ పీపుల్. వాళ్ళకి సహాయం చేస్తున్నది పాకిస్తాన్. ఇప్పుడు మనకు ఇంతకుముందు పుల్వామా జరిగినప్పుడు కూడా చాలా మంది చనిపోయారు కదా సార్. అప్పుడు మీ ఆలోచనలు ఎలా ఉన్నాయి అప్పుడు ఆ పాయింట్ ఆఫ్ టైం? అప్పుడు కూడా 40 మందిని చచ్చిపోయారండి. అది వాళ్ళు ఒక ట్రక్లో ఎక్స్ప్లోజివ్స్ అన్ని వేసి ఒక కార్ అది SUVలో అది తీసుకెళ్ళి ఒక బస్కి కొట్టేశారు. అక్కడ పేలుడు సంభవించింది. ఆ చుట్టుపక్కల ఉన్న ఏ బస్సుల్లో ప్రయాణిస్తున్న వాళ్ళు మొత్తం అటు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చనిపోయారు. అది ఒక పెద్ద కాన్వాయ్. మామూలుగా మన మూమెంట్, సోల్జర్స్ మూమెంట్ కానివ్వండి, CRPF మూమెంట్ కానివ్వండి, జమ్మూ ఇది మన శ్రీనగర్ ఎయిర్పోర్ట్ నుంచి వాళ్ళ స్థావరాలకి వెళ్ళడానికి కాన్వాయ్లో వెళ్ళాలి. ఆ కాన్వాయ్కి ప్రొటెక్షన్ ఉంటుంది, రోడ్ ఓపెనింగ్ ఉంటుంది, ముందు QRT ఉంటుంది, మధ్యలో QRT ఉంటుంది, చివరిలో QRT ఉంటుంది. కానీ ఈ మధ్య ఈ సెక్యూరిటీ మెజర్స్ని కొంచెం తక్కువ చేసి, ఎందుకంటే వీళ్ళకి సివిలియన్స్కి ఇన్కన్వీనియన్స్ అవుతోంది, వాళ్ళు రావడం పోవడం సరికావట్లేదు, అంతసేపు ఆపకూడదు రోడ్ని అని చెప్పి మన మానవతా దృక్పథంతో అది ఆ చర్యలు కొంచెం లూజన్ చేశారు. అప్పుడు వీళ్ళు తీసుకొచ్చి దాన్ని కాల్చేశారు. తర్వాత మళ్ళీ టైటన్ చేశాం. టైటన్ చేయడం ఎందుకు, దాన్ని ఆపడం దేనికి? మనకి ప్రయారిటీ వీళ్ళని సేఫ్గా తీసుకెళ్ళడం అయితే, ఒకవేళ రోడ్ ఓపెనింగ్ చేయాలంటే రోడ్ ఓపెన్ చేయాలి, రోడ్ బంద్ చేయాలి అంటే చేయాలి. వీళ్ళు సేఫ్గా వెళ్ళిన తర్వాత సివిలియన్స్ మూవ్ చేయొచ్చు. అదే అండి, ఎప్పుడు కూడా లోకల్ సపోర్ట్ జమ్మూ కాశ్మీర్లో ఈ టెర్రరిస్ట్కి ఉందనే నా అభిప్రాయం. ఆ లోకల్ సపోర్ట్ లేకపోతే అంత ధైర్యంగా వాళ్ళు పాకిస్తాన్ నుంచి ఇండియాలోకి వచ్చి ఇక్కడ ఉండి ఇన్నాళ్ళు ఇక్కడ వెయిట్ చేసి రెకానసెన్స్ చేసి సరైన ఆపర్చునిటీ దొరకగానే అటాక్ చేయడం అనేది వితౌట్ లోకల్ హెల్ప్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఓకే, సో బార్డర్ లోపలే హెల్ప్ చేసిన వాళ్ళు. అవునండి, మనకి ఎక్కడ చూసినా కూడా ఈ జైచంద్ లాంటి వాళ్ళు ఇక్కడే మన దేశంలోనే ఉన్నారు. వాళ్ళని ఫస్ట్ మనం ఐడెంటిఫై చేసి వాళ్ళని న్యూట్రలైజ్ చేయాలి. మనం దేశం కోసం నేషన్ ఫస్ట్ అంటాం ఆర్మీ వాళ్ళం, అందరం కూడా అనాలి
నేషన్ ఫస్ట్, అది ఇది ఆ జాతి ఇది మతము అది కాదు. భారతదేశంలో పుట్టాము, భారతదేశం మన దేశం, దీనికోసం ప్రాణాలు కూడా అర్పిస్తాం, అది మన ముఖ్యంగా ఉండాలి. అదే బహుశా ఇజ్రాయెల్ వాళ్ళకి మనకి ఉన్న కొంచెం తేడా. ఓకే. ఎందుకంటే మనం ఒకటి అంటే వీళ్ళు ఇటువంటి పరిస్థితుల్లో అందరూ కలుపుకట్టుగా కలిసి ఒకే వాయిస్తోని మాట్లాడాలి. దాంట్లో మధ్యలో వేరే అది కరెక్టా, బాలాకోట్ అయిందా, దానికి ప్రూఫ్ ఉందా, సర్జికల్ స్ట్రైక్స్ అయ్యాయా, ఎక్కడ నాకు ప్రూఫ్ చూపించు అని చెప్పి అలాంటి క్వశ్చన్స్ వేస్తే మన డిఫెన్స్ ఫోర్సెస్ మొరాల్ని దాన్ని క్వశ్చన్ చేసిన వాళ్ళ యాక్షన్స్ని క్వశ్చన్ చేసిన వాళ్ళు అవుతారు, వాళ్ళ మొరాల్ తగ్గుతుంది. అటువంటి చర్యలకి పాల్పడకూడదు మనం యాజ్ సిటిజన్స్. ఓకే. సో మీరు 38 ఇయర్స్గా సర్వ్ చేస్తున్నారు కదా సార్? అవునండి. ఏ పాయింట్ ఆఫ్ టైంలో అనిపించింది మీకు అసలు, అంటే ఇలాంటివి జరుగుతున్నాయి కదా, ఇన్ని సంఘటనలు చూస్తుంటారు మీరు, సో ఏది మిమ్మల్ని చాలా బాధ పెట్టింది ఇప్పటి వరకు? ఇది డైరెక్ట్గా నేను ఎఫెక్ట్ అయింది నార్త్ ఈస్ట్లో ఉల్ఫా ఉగ్రవాదులు చర్యల్లో భాగంగా ఐ వాజ్ డిప్లాయిడ్. ఇది తిన్సుకియా అనే డిస్ట్రిక్ట్, అక్కడ డీఫు, నార్త్ లఖింపూర్, ఇది దింజాన్, ఈ ప్రదేశాల్లో నా డిప్లాయ్మెంట్ జరిగింది. అప్పుడు మనం బయటికి వెళ్తూ ఉంటే ప్రొటెక్షన్తోని వెళ్తాం, అయినా కూడా అక్కడి లోకల్స్ ఉంటారు కదా, విలేజర్స్, వాళ్ళ హెల్ప్తోని వాళ్ళు సడన్గా వచ్చేసేసి ఐఈడి బ్లాస్ట్లు పెట్టేసేవాళ్ళు, ఫైరింగ్ చేసేవాళ్ళు. నేను కూడా నా వెహికల్లో కూర్చొని ఆటోమేటిక్ వెపన్తోనే వెళ్తుండేవాడిని. ఇది గ్రెనేడ్స్ కూడా వెంట పెట్టుకొని ఉండేవాడిని. మనల్ని రక్షించుకుంటేనే కదా మిగతా వాళ్ళని రక్షించేది. అటువంటి దాంట్లో చాలా టెన్షన్లో ఉండేది. అందరూ కరెక్ట్ టైంకి రియాక్ట్ చేయాలి. ఇంటెలిజెన్స్ గ్యాదరింగ్ ఆపరేషన్స్లో సడన్గా ఎవరన్నా అవతలి వాళ్ళకి చెప్పేస్తే ఉల్ఫా ఉగ్రవాదులకి, వాళ్ళు వీళ్ళని చంపేసేవాళ్ళు. వాళ్ళని ఎక్స్ట్రికేట్ చేయడం, వాళ్ళ ఫ్యూనరల్ చేయడం, వాళ్ళ బాడీస్ని వాళ్ళ ఊళ్ళకు పంపించడం, అది నా బాధ్యత అయ్యేది. అటువంటి దాంట్లో క్లోజ్లో నేను ఇవి చూశానండి, ఇది ఎటువంటి దారుణ చర్యలు జరుగుతాయో. తర్వాత జమ్మూ కాశ్మీర్లో 3 పోస్టింగ్స్ అయ్యాయి. నేను 1987లో 86లో ఫస్ట్ అక్కడికి వెళ్ళాను. అక్కడ 2 ఏళ్ళు చేసిన తర్వాత కొన్ని 2 దశాబ్దాల తర్వాత వెళ్ళాను. కానీ పెద్ద చేంజ్ ఏమీ లేదు. అప్పుడు వాళ్ళు రాళ్ళు రువ్వుతూ ఉండేవాళ్ళు, ఇప్పుడు రాళ్ళు రువ్వుతున్నారు. వాళ్ళకి మేము ప్రగతిస్తామంటే వద్దు, వాళ్ళని ప్రోత్సహించే వాళ్ళు చాలా మంది ఉండేవాళ్ళు, వాళ్ళకి డబ్బులు ఇచ్చేవాళ్ళు ఉండేవాళ్ళు. ఇటువంటి వాళ్ళు ఉన్నంతకాలం మనం దాన్ని ఇంటిగ్రేట్ చేసి, మీరు మాలో ఒక భాగం, మిమ్మల్ని డెవలప్ చేస్తాము, ఇది మీకు జాబ్స్ ఇస్తాము, మీరు బాగుపడండి అని చెప్పి ఏ చర్యలు తీసుకున్నా కూడా అవి అంతగా రాణించేవి కావు. కానీ ఆర్టికల్ 370 అబ్రోగేట్ చేసిన తర్వాత డిస్టింక్ట్గా ఈ ప్రెసెంట్ సెట్ ఆఫ్ గవర్నమెంట్లో అవి మనకి కనిపించాయి. అది బాగా జరుగుతోంది, టూరిస్ట్ ఇంతమంది వస్తున్నారు, కాశ్మీర్ అందరూ సంతోషంగా ఉన్నారు అని అనుకుంటున్న సమయంలో ఇటువంటి చర్య జరిగింది. దీనికి కారణం బహుశా పాకిస్తాన్ ఆర్మీకి అటు వాళ్ళ ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ అయి ఉండొచ్చు. ఎందుకంటే బలూచిస్తాన్లో కానివ్వండి, వాళ్ళు ఖైబర్ పఖ్తూన్వా కానివ్వండి, అటు దురంద్ లైన్ మీద కానివ్వండి, అక్కడి లోకల్ పాపులేషన్ అగేన్స్ట్ పాకిస్తాన్ గవర్నమెంట్, అగేన్స్ట్ పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళు తిరగబడుతున్నారు. పిఓకేలో కూడా తిరగబడుతున్నారు. అటు పంజాబ్ వదిలేసేసి మిగతా అన్ని ప్రాంతాల్లో పాకిస్తాన్ ఆర్మీకి వ్యతిరేకంగానే ఉన్నారు. వాళ్ళు వీళ్ళ మీద దెబ్బ కొడుతున్నారు. వీళ్ళల్లో చాలా మంది సైనికులు కూడా చనిపోయారు. అయ్యేటప్పటికీ ఈయన వాళ్ళ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ పొజిషన్ చాలా వీకెన్ అయిపోయింది. బహుశా వన్ ఆఫ్ ది కాజెస్ మేబీ దిస్. He wants to assert himself. He wants to call that he is also in control. ఆయన ISI ఇంకెవరన్నా విదేశీ శక్తులు అయి ఉండొచ్చు దీన్ని చేయించడానికి. బట్ ఎండ్ ఆఫ్ ద డే సార్, అంటే ఇప్పుడు ప్రజెంట్ సినారియోలో అంటే నార్మలైజ్ అవుతుంది కదా కాశ్మీర్లో సిచ్యువేషన్, వీళ్ళంతా హ్యాపీగా ఉన్నారు, అంతా నార్మలైజ్ అవుతున్నారు, ఏం అవ్వలేదా అన్నట్టుగా అయిపోయింది. సో దీన్ని వాళ్ళు అబ్జెక్ట్ చేయడానికి పాకిస్తాన్ ఈ టెర్రర్ అటాక్ చేసింది అనుకోవచ్చా? పాకిస్తాన్ ఎప్పుడు 1971లో ఎప్పుడైతే వాళ్ళని ఓడించి వాళ్ళని సరెండర్ చేయించి ఈస్ట్ పాకిస్తాన్ బంగ్లాదేశ్లో
93,000 సోల్జర్స్ని ప్రిజనర్స్ ఆఫ్ వార్గా తీసుకున్నాము. అప్పటి నుంచి వాళ్ళకి దుర్యోధనుడికి ఇది తగిలిందే, వాడికి ఆయనకు తగిలినట్లు ఇన్సల్ట్. ఓకే, అట్లా వాళ్ళు పాకిస్తాన్లు మొత్తం ఆ 1971 ఇన్సల్ట్కి దాన్ని ప్రతీకారం తీసుకోవాలని ఉంది. అందుకనే వాళ్ళ స్ట్రాటజీ ఆఫ్ 1000 కట్స్ అని, ఇదేంటి మేము గడ్డి తింటాము కానీ మేము అణుబాంబు తయారు చేస్తాము, ఇటువంటివన్నీ చేశారు. వాళ్ళు మన విషయాల్లో జోక్యం చేసుకోకుండా ఉంటారు అనేది ఇంతవరకు జరగలేదు. ఇప్పుడు బహుశా మోదీ గవర్నమెంట్ ఇది మన ప్రజెంట్ సెటప్ లీడర్షిప్ ఏదైనా యాక్షన్ తీసుకొని వాళ్ళకి బుద్ధి చెప్తే అప్పుడు వాళ్ళు ఇంటర్ఫియర్ కాకుండా ఉండడం ఉంటే అది మనకి మంచిది. ఓకే, సో ఇప్పుడు పహల్గామ్ అటాక్కి రిటాలియేషన్గా ఫస్ట్ డిప్లొమాటిక్ స్ట్రాటజీస్ అయితే యూస్ చేశారు. బట్ నెక్స్ట్ లెవెల్కి కూడా వెళ్తున్నారు, ఇండియా నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది, ఆ ఎఫెక్ట్ వేరేలాగా ఉంటుంది, అణుబాంబు ప్రయోగిస్తుందా అన్న క్వశ్చన్ కూడా వస్తుంది సార్. దాని గురించి ఇది అణుబాంబు ఎన్నో దేశాల దగ్గర అణుబాంబు ఉంది, కానీ అది ఉపయోగించలేదు. ఎందుకంటే తెలివైన వాడు ఎవరికైనా అణుబాంబు వేస్తే ఏమైతుంది అనేది తెలుసు. ఎస్పెషల్లీ ఈ పొలిటికల్ లీడర్షిప్ అండ్ మిలిటరీ లీడర్షిప్కి తెలుసు. ఊరికే ధమ్కీ ఇస్తారు తప్ప ఇన్ని వేల అణుబాంబులున్న రష్యా కానీ, వేల అణుబాంబులున్న ఇది యుఎస్ఏ కానీ, ఇది యుక్రెయిన్ ఒకప్పుడు పార్ట్ ఆఫ్ సోవియట్ యూనియన్, వీళ్ళెవరూ వాడలేదు. కాబట్టి ఇది ఊరికే భయపెట్టడానికి. ఎందుకంటే ఇది వాళ్ళకి బహుశా మనకి ఫస్ట్ స్ట్రైక్ ఇది డాక్ట్రిన్ లేకపోవచ్చు, కానీ మన దగ్గర న్యూక్లియర్ ట్రయాడ్ ఉంది. అంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు భూభాగం నుంచి కానీ, ఆకాశం నుంచి కానీ, సముద్రం కింద నుంచి కానీ మనం అణు బాంబులు వేయగలం, రిటాలియేట్ చేయగలం. మనం రిటాలియేట్ చేస్తే ఆ చిన్న పాకిస్తాన్ విల్ సీజ్ టు ఎగ్జిస్ట్. అది అందరికీ తెలుసు. కాబట్టి ఊరికే భయపడతారు ప్రతిదానికి, మా దగ్గర ఇది అణుబాంబులు ఉన్నాయి, అణు శక్తి అని చెప్పి. కానీ మన దగ్గర లేదా? మనం సహనంతో మనం ప్రవర్తిస్తున్నంత కాలము ఓకే, కానీ మనకి అది ఉపయోగించాల్సిన అవసరం వచ్చినప్పుడు అక్కడ ఏమీ మిగలదు. కాబట్టి ఈ అణుబాంబులు వాడేదాకా ఏ యుద్ధము రాకూడదని యాజ్ ఎ సోల్జర్ అనుకుంటున్నాను. కన్వెన్షనల్ వార్లో ఇది కన్వెన్షనల్ విధిగా వాళ్ళకి ఒకవేళ అటాక్ చేసి వాళ్ళకి బుద్ధి చెప్పాల్సి వస్తే మనం చేయగలం. అంతవరకు వెళ్ళాల్సిన అవసరం లేదు. సో ఈ అణుబాంబుల గురించి, న్యూక్లియర్ వెపన్స్ గురించి, న్యూక్లియర్ బాంబ్ గురించి మాట్లాడినప్పుడు ఈ నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ ఏదైతే ఉందో అప్పటి వరకు ఎవరైతే ప్రొడ్యూస్ చేశారో అంతే, నెక్స్ట్ ఎవరైతే చేయాలనుకుంటున్నారో వాళ్ళు అప్పటి నుండి చేయొద్దు అని అనుకున్నప్పుడు ఇండియా చేసింది, అటమ్ బాంబ్ తయారు చేసి ఆ ఎఫెక్ట్ అంతా చూసింది అండ్ మొత్తం వరల్డ్ అంతా చూసింది. బట్ యూజ్ చేసే ఛాన్స్ మాత్రం లేదంటాను. అయితే అణుశక్తి కావాలి అని చెప్పి ఎన్నో, ఏ ట్రీటీ ఉన్నా ఏ ట్రీటీ లేకపోయినా నార్త్ కొరియా చేస్తోంది, ఇది ఇరాన్ దాన్ని కంటిన్యూ చేస్తోంది, దాంట్లో రీసెర్చ్ ఇజ్రాయెల్ చేస్తోంది. నాన్ డిక్లేర్డ్ న్యూక్లియర్ వెపన్ స్టేట్స్ ఎన్నో ఉన్నాయి. కాబట్టి వాళ్ళ దగ్గర ఉంది లేదు అనేది అది వేరే విషయం, కానీ వాడే ఛాన్సెస్ తక్కువ అని అనుకుంటున్నాను. ఒకవేళ అటువంటి పరిస్థితి వస్తే బహుశా అవి వాడక ముందే వాళ్ళని వాళ్ళ వెపన్స్ని, ఆర్సెనల్ని నాశనం చేసే ప్లాన్స్ కూడా ఉండి ఉంటాయి. ఓకే, అండ్ ఆల్సో ఇండస్ వాటర్ ట్రీటీ అబ్రిగేషన్ అప్పుడే పాకిస్తాన్ ఈజ్ లైక్ మేము ఇది వార్గా ఫీల్ అవుతున్నాము అని చెప్పి ఒక స్టేట్మెంట్ పాస్ చేసింది. అంటే వాళ్ళే వార్గా అని వాళ్ళు డిసైడ్ అయిపోయారు, అటాక్ చేసింది వాళ్ళే, వార్గా అనుకుంటున్నాము అన్నది వాళ్ళే, వాళ్ళు ఆల్ ద టైమ్ వాళ్ళు మేము కాదు ఇది అన్నట్టుగా డిఫెండ్ చేసుకుంటూ వచ్చారు. బట్ ఇప్పుడు మాత్రం ఓపెన్ ఫ్యాక్ట్, అందరికీ తెలిసిన విషయమే కదా పాకిస్తాన్. వాళ్ళకి కన్ఫ్యూజ్డ్ అండి. పాకిస్తాన్ ఆర్మీ ఏం చేస్తుందో ప్రైమ్ మినిస్టర్ కి తెలియదు, ప్రైమ్ మినిస్టర్ ఏం చేస్తున్నాడో వీళ్ళకి డిఫెన్స్ మినిస్టర్ కి తెలియదు, వాళ్ళు ఇది ఇమ్రాన్ ఖాన్ ఏం చెప్తాడో ఒకళ్ళకి తెలియదు, వాళ్ళకి గొడవలు ఇన్ని ఉన్నాయి. బలూచిస్తాన్ ని వాళ్ళు దాన్ని వాళ్ళలో ఇంటిగ్రేట్ చేయలేకపోయారు. చైనా ఇన్వెస్ట్మెంట్ తెస్తాము అంటే చైనీస్ ఇంజనీర్స్ ని ప్రొటెక్ట్ చేయలేకపోయారు.
వాళ్ళ సోల్జర్స్నే ప్రొటెక్ట్ చేయలేకపోయారు. వాళ్ళు మేము మీకు సహాయంగా ఉంటామని చెప్పి వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్ వెళ్తే వాళ్ళు మీకు అక్కర్లేదు మీరు పోండి అని చెప్పి వాళ్ళని తరిమి కొట్టారు. అటువంటి వాళ్ళ స్ట్రాటజీ కానీ వాళ్ళ లాంగ్ టర్మ్ ప్లానింగ్ కానీ ఏమీ పనికి రాదండి. ఇది చైనా ఒక్కటే వీటో చేస్తోంది, లేకపోతే పాకిస్తాన్ని స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిస్ట్గా అని ఎప్పుడో యునైటెడ్ నేషన్స్ దాన్ని బ్యాన్ చేసే ఇప్పుడు కూడా అడుక్కుతుంటున్నారు. ఇదేంటి మాకు డబ్బులు ఇవ్వండి, డబ్బులు ఇవ్వండి, డబ్బులు ఇవ్వండి. డబ్బులు దేనికి? ఆయుధాలు కొనడానికా, లేక బలూచిస్తాన్లో ప్రజల్ని అణచడానికా, లేక సింధ్లో ప్రాబ్లం చేయడానికా, లేకపోతే ఇటు భారతదేశంలో ప్రాబ్లమ్స్ చేసి నెత్తి మీద తెచ్చుకోవడానికా? వాళ్ళకి ఏం చేయాలో తెలిసినట్టు లేదు. వాళ్ళు సర్వైవ్ అవుతారా యాజ్ ఎ నేషన్ అని కూడా డౌటే. వాళ్ళకి ఎన్నో కాంట్రడిక్షన్స్ ఉన్నాయి. లాంగ్ టర్మ్ స్ట్రాటజీలో ఒక పార్ట్గా వాళ్ళ డిఫరెన్సెస్ని, ఫాల్ట్ లైన్స్ని ఎక్స్ప్లాయిట్ చేయడం కూడా మన స్ట్రాటజీలో ఒక భాగం అయి ఉండొచ్చు. ఓకే, సో మీరు ఇన్ ఇయర్స్ ఆఫ్ సర్వీస్లో ఇప్పుడు మనకి జరిగిన ఈ అటాక్ అప్పుడు మీకు ఫస్ట్ థాట్ ఏముండే సార్? మేజర్ జనరల్గా మీరు సర్వ్ చేశారు అండ్ చేస్తున్నారు, సో అప్పుడు ఆ పాయింట్ ఆఫ్ టైంలో మీకు ఏమనిపించింది? రివెంజ్. ఓకే, ఎందుకంటే ఇటువంటి చర్యలకి పాల్గొనేది ఎవరు మామూలుగా ఏదో కొట్లాట ఇంటర్నల్ ఇది స్ట్రైఫ్ కాదు. దీనికి వచ్చిన వాళ్ళు ఎంత మిలిటరీ ప్లానింగ్ చేశారు అంటే దాంట్లో వీళ్ళ మీద లోకల్ టెర్రరిస్ట్ని తీసుకున్నారు, లోకల్ హెల్ప్ని తీసుకున్నారు, పాకిస్తాన్ ఆర్మీలో వెల్ ట్రైన్డ్ ఎస్ఎస్జి కమాండోస్ని కూడా పంపించారు. అటు వాళ్ళ ప్లానింగ్ అంతా మిలిటరీ స్టైల్లో జరిగింది, రెకానసెన్స్ జరిగింది, ఆటోమేటిక్ వెపన్స్, సాఫిస్టికేటెడ్ వెపన్స్ పంపించారు. ఇంత దారుణంగా చేయాలంటే ఇన్ఫ్యాక్ట్ అది యాక్ట్ ఆఫ్ వార్. దానికి ఎప్పుడు బదిలీ చేస్తాము, ఎప్పుడు వాళ్ళకి బుద్ధి చెప్తాము, ఎప్పుడు వాళ్ళని నాశనం చేస్తాము అనే ఆలోచన వచ్చిందండి. కానీ ఇటువంటి వార్ అనేది లాంగ్ టర్మ్గా కూల్ హెడెడ్లో ఆలోచించి దాని ప్రోస్ అండ్ కాన్స్ ఆలోచించిన తర్వాతనే వెళ్ళాల్సి వస్తుంది. ఊరికనే ఉడుకు రక్తంతో వెంటనే ఏదో చేసేస్తాను, అది హిట్ చేస్తాను, ఇది చేస్తాను అని చెప్పి వార్లో మనం చేయలేము. అది వార్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ ఎనీబడి. దట్ ఈస్ ది లాస్ట్ రిసార్ట్. సో అది అన్ని ఆప్షన్స్ అయిపోతే, అవి ఎఫెక్టివ్ కాకపోతే ఇది కూడా ఒక ఇది భాగం. మన భారతదేశం శక్తిలో ఇది మెయిన్ భాగం. కానీ అది వాడాలి అంటే ఇది బ్రహ్మాస్త్రం లాంటిది. డిఫెన్స్ ఫోర్సెస్ని వార్కి తీసుకెళ్ళాలి అంటే ఆ బ్రహ్మాస్త్రం కూడా కృష్ణ పరమాత్మ ఎప్పుడు వాడనివ్వలేదు. అది ఇదేంటి ఇది ఇటువంటిది దీనికోసం కాదు, మొత్తం నాశనం అయిపోతుంది, ప్రళయం వస్తుంది అని చెప్పారు. అటువంటి పరిస్థితిలో వార్ అనేది లాస్ట్ రిసార్ట్గా ఉండాలి. షార్ట్ ఆఫ్ దట్ we should take all actions to contain them, to globally isolate them and make them realize that what they are doing is really harmful to the humanity. మీరు ఇప్పుడే ఇంత పవర్ఫుల్గా మాట్లాడుతున్నారు. అసలు మీరు ఫస్ట్ వెళ్ళినప్పుడు ఎలా ఉండేవారు అండ్ ఫ్యామిలీని వదిలేసి వెళ్తున్నారు, మేడం ఇక్కడే ఉన్నారు, వదిలేసి వెళ్తున్నప్పుడు వాట్ వాస్ యువర్ థాట్స్? అప్పుడు ఎలా అనిపించేది మీకు? నేషన్ ఫస్ట్ అండి. దేశం కోసం చేరాము ఆర్మీలో, దేశం కోసం ఏ త్యాగమైనా చేస్తాము, దాంట్లో ప్రాణాలు పోవచ్చు, అది ఎవర్ రెడీ. అది ఫ్యామిలీకి తెలుసు, మా పేరెంట్స్కి తెలుసు. కాబట్టి దాంట్లో 2 ways లేవు. అది దేశం కోసం ఏవైనా అర్పించడానికి, ప్రాణాలు అర్పించడానికి రెడీ. అప్పుడు రెడీ, ఇప్పుడు రెడీ. ఎలా వచ్చింది సార్ మీకు ఆ ఫస్ట్ ఆ ఇంట్రెస్ట్, ఆ అర్జ్ ఎప్పుడు అనిపించింది మీకు? నేను చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడు మాటలు కూడా రాలేదుట. అప్పుడు మా నాన్నగారు నువ్వేమవుతావు, నీ పేరేంటి అని చెప్పి అంటే మేజర్ జనరల్ శ్రీనివాసరావు అని చెప్పారట. అది వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి ఇది అడిగితే నీ పేరేంటో అంటే మేజర్ జనరల్ శ్రీనివాసరావు అని చెప్పేవాడినిట. అది నాకు అంతగా గుర్తులేదు. తర్వాత ప్రతిసారి 1971 వార్ అయినప్పుడు ఇటువంటి ఘటనలు ఏమన్నా జరిగినప్పుడు నాకు ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండేది. దాన్ని చదవడం, దాని గురించి తెలుసుకోవడం అటువంటిది.
నేను ఇది 11th క్లాస్లో ఉన్నప్పుడు ఇది యూపీఎస్సీ ఎగ్జామ్కి ఫస్ట్ ఛాన్స్ దొరికింది, దాంట్లో వెళ్ళాను. మా ఫ్యామిలీ కూడా, మా అన్నయ్య కూడా ఎయిర్ ఫోర్స్లో ఉన్నాడు, మిగతా వాళ్ళు, మా అక్క డిఆర్డిఓలో ఉంది, మా బావగారు ఇది ఇది డిఫెన్స్ ఎస్టాబ్లిష్మెంట్లో ఉన్నారు. అయ్యేప్పటికీ అందరూ కూడా డిఫెన్స్ ఓరియంటెడే. నాన్నగారు కూడా ప్రోత్సహించేవాళ్ళు. యూపీఎస్సీలో సెలెక్ట్ అయిన తర్వాత నేషనల్ డిఫెన్స్ అకాడమీకి వెళ్ళాను. దాని తర్వాత దేర్ వాజ్ నో లుకింగ్ బ్యాక్. అండ్ ప్రోగ్రెస్ వాజ్ కన్సిస్టెంట్ డ్యూ టు మై హార్డ్ వర్క్, కమిట్మెంట్ అండ్ డివోషన్ టు డ్యూటీ. దానివలన అంచెలంచెలుగా పెరుగుతూ ఫైనల్లీ మేజర్ జనరల్ అయ్యి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకి జనరల్ ఆఫీసర్ కమాండింగ్గా చేసి ఇక్కడ రిటైర్ అయ్యి ఇక్కడ ఉన్నాను, సెటిల్ అయ్యాను. ఓకే సార్. అంటే అసలు మిమ్మల్ని చూస్తుంటే, అంటే ఎంటైర్ సర్వీస్లో మీరు ఎన్ని చూసుంటారు, ఎన్ని డీల్ చేసుంటారా అనిపిస్తుంది. అండ్ మేడం సపోర్ట్, అంటే మీ జాయింట్ ఫ్యామిలీ అంతా కూడా కింద ఫొటోస్ చూస్తూ వస్తున్నాను, లైక్ ప్రాపర్ పర్ఫెక్ట్ జాయింట్ ఫ్యామిలీ. అండ్ మీరు చెప్తున్నారు అందరూ కూడా సర్వీస్ ఓరియంటెడే ఉన్నారు, డిఫెన్స్లో ఉన్నారు అని చెప్పి. సో ప్రౌడ్ ఆఫ్ యూ సార్. మేడం ఎలా సపోర్ట్ చేసేవారు, ఎలా ఫీల్ అయ్యేవారు? ప్రతి దాంట్లో నాతో పాటు వచ్చేదండి. డిఫికల్ట్ ఏరియా అంటే మన మామూలుగా ఫ్యామిలీ క్వార్టర్స్లో 3 bedroom హౌస్, పెద్ద ఇల్లు, ఆథరైజ్డ్, దాంట్లో ఉంటాం. కానీ నేను ఎక్కడ బార్డర్ ఏరియాస్లో అటువంటి ఇళ్ళు ఉండడం, ఫ్యామిలీస్ ఉండడం వీలు కాదు. కాబట్టి ఫ్యామిలీస్ని ఏడాదికి 3 నెలలు అలా పర్మిట్ చేసేవాళ్ళు. అవి కూడా ఒక్కొక్క రూమ్ గుడిసెల్లాగా కట్టేవాళ్ళు. దాంట్లో కావాలంటే ఉండి, రావాలంటే ఉండండి అని చెప్పి అనేవాళ్ళు. 3 నెలలే పర్మిట్ చేసేవాళ్ళు. తను నాతో పాటు, అది ఎడారి అయినా, మంచుకొండలైనా, ఇది అడవులైనా నాతో పాటు వచ్చేది. పెద్ద పెద్ద బంగళాల నుంచి చిన్న చిన్న పూరి గుడిసెల్లో కూడా నాతో పాటు ఉండింది. ఆవిడ సాక్రిఫైస్కి పిల్లల్ని చూసుకోవడం, నా హెల్ప్ ఏమీ లేకుండా నేను 24/7 ఇది ఆఫీస్ పని అంటే ఆర్మీ పని మీదే ఉండేవాడిని. ఇంటికి వచ్చినా కూడా టెలిఫోన్ కాల్స్ వచ్చేవి, ఏవో క్వశ్చన్స్, ఏవో ఇది ఆన్సర్, దాని మీదే పని చేస్తూ ఉండేవాళ్ళం. మొత్తం పిల్లల్ని పెంచడం, ఇల్లు చూసుకోవడం అంతా బాధ్యత తను సింగిల్ హ్యాండెడ్లీ తీసుకొని నా వెనకాల ఇది గ్రేట్ సపోర్ట్గా ఉండిందండి. హ్యాట్స్ ఆఫ్ టు హర్, ఐ థ్యాంక్ హర్. ఓకే, పర్ఫెక్ట్ సార్. లైక్ ఇర్రెలెవెంట్ క్వశ్చన్ అనుకోకండి, బట్ మీది లవ్ మ్యారేజా, అరేంజ్డ్ మ్యారేజా? ఇది ఆలోచిస్తున్నారేంటి సార్? అంటే యా, ఇన్ ఎ వే ఇట్ ఈస్ నాట్ దట్ వే అరేంజ్. ఓకే, లవ్ అని కూడా చెప్పలేము. కానీ ఒక ఫన్నీ సిచ్యువేషన్ ఏంటంటే, ఇది పెళ్లి చూపులు భోపాల్ రైల్వే స్టేషన్లో అర్ధరాత్రి పూట 8 నిమిషాల పాటు ట్రైన్ జమ్మూ, ఇది అఖ్నూర్లో ఇప్పుడు ఆపరేషన్స్ జరుగుతున్నాయి కదా, అఖ్నూర్ జమ్మూ నుంచి హైదరాబాద్ వస్తూ ఉంటే భోపాల్లో అర్ధరాత్రి ఆగింది ఆ ట్రైన్. ఆ ట్రైన్ ఆగినప్పుడు వాళ్ళ పేరెంట్స్ అక్కడికి వచ్చారు, చూసాము. తర్వాత నేను హైదరాబాద్ వచ్చాను, మా నాన్నగారు చెప్పాను ఐ లైక్ ది గర్ల్, మీరు మాట్లాడండి అని. అది లవ్వా అరేంజ్రా అది మీరే ఆలోచించాలి. కానీ అది ఆ పెళ్లి చూపులు అలా జరిగాయి. అది ఎవరికి, మా పేరెంట్స్ కి కూడా తెలీదు. ఊరికే నేను లెటర్స్ లో చెప్పాను, నేను ఇలా ఇది అన్కన్వెన్షనల్ వే ఆఫ్ పెళ్లి చూపులు, నేను ఇట్లా ట్రావెల్ చేస్తున్నాను, వచ్చి పిల్లల్ని చూడడం, మిమ్మల్ని కలవడం ఆ చిన్న సెలవులో వీలు కాదు, నేను ఇట్లా ట్రావెల్ చేస్తున్నాను, మీకు వేరే విధంగా అనుకోకపోతే అక్కడ వచ్చి కలుద్దాము అని. అర్ధరాత్రి వచ్చారు. దట్ ఈస్ డెస్టినీ అండి, డివైన్ ఇంటర్వెన్షన్. లేకపోతే ఎక్కడ చూస్తాం, మామూలుగా మన ఆంధ్రప్రదేశ్లో అయితే పెళ్లి చూపులు వాళ్ళు వీళ్ళు చెప్పి చూసి ఇన్వెస్టిగేషన్ చేసి ఏదో ఉంటుంది. వాళ్ళు వెంటనే వాళ్ళమ్మ ఉంది, మంచి పిల్లవాడు ఉంది అంటే, తనకంటే ముందు వాళ్ళమ్మ అన్ని ఎవాల్యుయేట్ చేసి ఈజ్ ఎ గుడ్ బాయ్ అంది. దట్ ఈస్ సర్టిఫికేట్ మై వైఫ్ గాట్. అయితే షీ డిడ్ంట్ లుక్ బ్యాక్, షీ సెడ్ కి మై మదర్ ఇస్ ఓకే, విల్ గో హెడ్. ఓకే. అండ్ అంటే జనరలీ ఇది మిత్ అనుకోవచ్చు చాలా మంది, బట్ ఆర్మీ వాళ్ళకి పెళ్ళి అవ్వాలంటే పిల్లని ఇవ్వాలంటే ఆలోచిస్తారు అని ఉంటుంది కదా, అప్పుడు అలాంటిది ఏం లేకుండేనా?
ఉందండి, ఆంధ్రప్రదేశ్లో ఎవరు దొరకలేదు. కాబట్టి ఇది చండీగఢ్, ఢిల్లీ అన్ని ఎడిషన్స్లో అడ్వర్టైజ్మెంట్ ఇది ఇచ్చాను అనమాట, ఇది మ్యాట్రిమోనియల్స్లో. ఇట్లా ఇంట్రెస్టెడ్ ఇన్ దిస్ థింగ్స్, నో కాస్ట్, నో బార్, నథింగ్ అని చెప్పి. అంటే రెస్పాన్సెస్ వచ్చాయి. దాంట్లో తనది ఒకటి. దాన్ని ఒక అప్పుడు జోడియాలో ఉన్నాము, ఒక మామిడి తోటలో క్యాంప్ చేసి ఉన్నాము. అక్కడ ఈ లెటర్స్ అన్ని చూస్తుంటే ఇంకో ఫ్రెండ్, అతను కూడా మేజర్ జనరల్ గా రిటైర్ అయ్యాడు. సో మేమిద్దరం చూస్తుంటే ఏవేవి సెలెక్ట్ చేసుకోవాలని తనది ఉండింది. తనకి రెస్పాన్స్ ఇచ్చాము. అది ఇట్ ఫ్రక్టిఫైడ్. నౌ దెర్ ఇస్ నో లుకింగ్ బ్యాక్. పొద్దున్న తనతో పాటు వెళ్ళి గోల్ఫ్ ఆడి వచ్చాను. తను వచ్చింది కాబట్టి నా గోల్ఫ్ షాట్స్ అన్ని చాలా బాగా కరెక్ట్ గా వెళ్తున్నాయని చెప్పాను తెల్లవారుజామున. సో నేను తను లేకపోతే ఎక్కడికి వెళ్ళను. షీ హ్యాస్ టు బి బై మై సైడ్. ఓకే, పర్ఫెక్ట్ సివిలియన్, పర్ఫెక్ట్ మేజర్ జనరల్, ఆర్మీ పర్సన్ అండ్ పర్ఫెక్ట్ హస్బెండ్ కనిపిస్తున్నారు సార్ మీలో. అండ్ మీరు ఎక్కువగా సర్వ్ చేసింది సార్ ఎంటైర్ మీ సర్వీస్ అంతా, మోస్ట్ ఆఫ్ ద టైం ఎక్కడ ఉన్నారు మీరు? మొత్తం మీరు భారతదేశంది ఇది గీస్తే అది సరౌండింగ్స్ దాని అన్ని బార్డర్స్ ఎన్ని ఉన్నాయో అన్ని బార్డర్స్ లోనే ఎక్కువగా ఇచ్చేసాను. ఇది గుజరాత్ బార్డర్స్, రాజస్థాన్ ఎడారులు, పంజాబ్ లో ఉన్న ఇది ఫాజిల్కా, ఫిరోజ్పూర్, అటు ఇటు మన నార్త్ వెళ్తే అఖనూరు, అటు జమ్మూ కాశ్మీర్, పూంచ్, రజౌరి, దాని తర్వాత లే లడాక్, సియాచిన్, కార్గిల్, ఇటుపక్క వెళ్తే మ్యాన్మార్ బార్డర్ నుంచి ఇది అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, వాటిలో డిస్టర్బ్డ్ ఏరియాస్లో పనిచేశాను. కాబట్టి ఎక్కువగా ఉన్నది అక్కడే, తక్కువగా ఉన్నది సెంట్రల్. దీంట్లో నా క్వాలిఫికేషన్స్ పెంచుకోవడానికి మిలిటరీ ట్రైనింగ్ కోసం అన్ని ఇదేంటి ఎంఎస్సి, ఎంఫిల్ ఇవన్నీ ట్రైనింగ్ తీసుకోవడం, నెక్స్ట్ హయ్యర్ ర్యాంక్స్కి ట్రైనింగ్ తీసుకోవడం, వార్ కాలేజ్కి వెళ్ళడం, ఇవి చేశాను. ఓకే, ఏ పార్ట్లో ఉన్నప్పుడు అంటే మీరు ఆల్మోస్ట్ అన్ని బార్డర్లు మొత్తం అన్ని ప్లేసెస్ మన ఇంటర్నేషనల్ బార్డర్స్ దగ్గర అన్ని కవర్ చేస్తారు కదా, సో ఎక్కడ మోస్ట్ డిఫికల్ట్ టెరైన్ కానీ డిఫికల్ట్ అట్మాస్ఫియర్ కానీ ఎక్కడ అనిపించింది సార్ మీకు? ఇది నార్త్ ఈస్ట్ లో ఉండి అది ఎటువంటి ఫెసిలిటీస్ లేవు, వెదర్ కూడా చాలా ఇది హారిబుల్ వెదర్. ఇది మేము కంపెనీ ఆపరేటింగ్ బేసెస్ పెట్టేవాళ్ళం. ఎక్కడ ఇట్లాంటి ఘటన ఎక్కడ జరిగితే అక్కడికి షిఫ్ట్ అవ్వడం, అక్కడ ఎస్టాబ్లిష్ చేసుకోవడం. ఆ ఎస్టాబ్లిష్ చేసుకున్నది ఇది గుడిసెలు మనమే కట్టుకోవడం, దాంట్లో ఉండడం, అక్కడి నుంచి ఆపరేట్ చేయడం. అట్లా నేను అక్కడ సర్వ్ చేసిన 2 ఏళ్లలో 4-5 ప్లేసెస్లో తిరగాల్సి వచ్చింది, షిఫ్ట్ చేస్తూ. అది రాత్రిపూట అలర్ట్గా ఉండాలి, ఎందుకంటే ఏదైనా అటాక్ జరగచ్చు. ప్లస్ ఇది పెట్రోలింగ్కి, అంబుషెస్కి, కోఆర్డినేట్ సర్చ్ ఆపరేషన్స్కి వెళ్ళాల్సి వచ్చేది. ఇది డే టైంలో ఆఫీస్ వర్క్, రిపోర్ట్స్ ఇది చేయడం, రిపోర్ట్స్ తయారు చేయడం, ఇవి చేసేది. సో దట్ వాజ్ ఏ difficult time but a very satisfying time. ఎందుకంటే for a soldier what best than to do his professional job. సో అప్పుడు అటువంటి వాతావరణంలో మిలిటెంట్స్ ని కంట్రోల్ చేయడం, దట్ వాస్ పార్ట్ ఆఫ్ అవర్ జాబ్. ఆపరేషన్ బజరంగ్, ఆపరేషన్ రైనో, అప్పుడు అక్కడ డిప్లాయ్ అయినాను. ఎన్ని ఆపరేషన్స్ అయినా కూడా పంజాబ్లో అయినప్పుడు అప్పుడు కూడా అక్కడ డిప్లాయ్ అయినాను. అక్కడ కూడా ఏదో టెంపరీ షెల్టర్, షుగర్ మిల్లో ఉండేవాళ్ళం. ఎక్కడో చిన్న గుడిసె ఉంటే దాంట్లో ఉండి అక్కడ నుంచి ఆపరేట్ చేసేవాళ్ళం. సో 24/7 వీఆర్ ఆన్ డ్యూటీ అండ్ 24/7 వీ హ్యావ్ వర్క్ టు డూ. ఓకే, స్పెషలీ మన పిఓకే దగ్గర కానీ లేదంటే ఆ పాకిస్తాన్ ఇండియా బార్డర్ ఏదైతే ఉందో అక్కడ ఆల్ ద టైం వాళ్ళు ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో పోక్ చేస్తూ ఉండడం, ఆల్వేస్ వాళ్ళు ఎప్పుడు అటాకింగ్ మోడ్లోనే ఉంటారు. అంటే పోక్ చేయడం అనేది అది జనరలీ న్యూస్లో కూడా చూస్తుంటాం, ఏదో ఒకటి జరగడము. సో అలాంటి సంఘటనల గురించి చెప్తారా సార్? నేను ఇనిషియల్గా ఫస్ట్ హైదరాబాద్లో పోస్టింగ్ ఉండిందండి, లెఫ్టినెంట్గా కమిషన్ అయినప్పుడు. దాని తర్వాత నెక్స్ట్ పోస్టింగ్ జమ్మూ కాశ్మీర్లో ఉన్నాను. ఆ జమ్మూ కాశ్మీర్లో జౌడియా, ఛమ్ జౌడియా అని వింటారు. అది 1971 వార్లో అది చాలా యాక్షన్లో ఉండింది. అఖనూర్, ఛమ్, జౌడియా. నేను జౌడియాలో ఉన్నాను. అక్కడ లైన్ ఆఫ్ కంట్రోల్ ఉంటుంది, చీనాబ్ నదికి దాటగానే లైన్ ఆఫ్ కంట్రోల్ ఉంటుంది. దాంట్లో ఒక చిన్న భూభాగం
ఇది అక్కడ ఏది లైన్ ఇంటర్నేషనల్ బార్డర్ లేదు కాబట్టి లైన్ ఆఫ్ మనం ఎక్కడ ఉంటే అక్కడే ఓకే ఏది. అక్కడ సంగం పోస్ట్ అనే ఒకటి ఉందండి. అక్కడ అన్ని అండర్ గ్రౌండ్ బంకర్స్లోనే ఉంటాం. అక్కడ వెళ్ళి ఫస్ట్ టైం నా ఎక్స్పోజర్ టు పాకిస్తాన్ అండ్ లైన్ ఆఫ్ కంట్రోల్. అప్పుడు ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి వెళ్ళాలి అంటే మనం గన్ తీసుకొని అటు ఇటు చూస్తూ ఎప్పుడు నుంచి రెడీగా, ఎప్పుడు ఫైరింగ్ వస్తుందో మన మీద, ఎప్పుడు మనం రిటాలియేట్ చేయాలో అటువంటి అలర్ట్నెస్ తోని మూవ్ చేసేవాళ్ళం అండి. అప్పుడు నా ఫస్ట్ ఎక్స్పోజర్ టు ఏమి ఎట్లా ఉంటుంది అనేది. దాని వెంటనే ఆపరేషన్ బ్రాస్ ట్యాక్స్ అయింది. అది పెద్ద ఎత్తున రాజీవ్ గాంధీ టైంలో జనరల్ సుందర్జీ దాన్ని ఆర్గనైజ్ చేశాడు. యుద్ధం వస్తుందేమో అని చెప్పి యుద్ధానికి తయారీ అనమాట. అప్పుడు రాత్రికి రాత్రి మేము ఉన్న స్థావరం నుంచి గన్స్, మావి ఆర్టిలరీ గన్స్, ఇది చూసుంటారు, ఫిరంగి దండంలో ఉన్నాను. ఆ ఫిరంగులన్నీ తీసుకొని వేరే చోట అర్ధరాత్రి వెళ్ళి డిప్లాయ్ అయ్యి మొత్తం అమ్యునిషన్, మందుగుండు సామాగ్రి ట్రక్కులు తీసుకెళ్ళి దాన్ని రాత్రిపూట భూమిని తవ్వేసేసి అండర్ గ్రౌండ్ పెట్టేసి దాన్ని కవర్ చేసి ఒక 2-3 రోజులు అట్లా కంటిన్యూస్గా పనిచేసాం. అది ఒక ఎక్స్పోజర్ చిన్నతనంలోనే. దాని తర్వాత ఎట్లా అవుతుంది, వార్ ఎట్లా ఉంటుంది అనేది కామన్ అయిపోయింది. అప్పటికి నేర్చేసుకున్నాం. ఓకే ఓకే. సో మీరు అన్నట్టుగా ఆర్టిలరీ డిపార్ట్మెంట్లో ఉన్నారు మీరు కంప్లీట్గా ఫస్ట్ నుండి కూడా, అంటే అదే అసైన్ చేస్తారా? అవునండి. అది ఎప్పుడైతే మనకి కమిషన్ అంటే ప్రెసిడెంట్ కమిషన్ అంటారు, రాష్ట్రపతి నుంచి కమిషన్ వస్తుంది, అది వాళ్ళు అంటారు యు ఆర్ అపాయింటెడ్ యాజ్ ఎ లెఫ్టినెంట్ ఇన్ ది ఇండియన్ ఆర్మీ అని. అది చేసినప్పుడు వాళ్ళు అలాట్మెంట్ చేస్తారు ఏ భాగంలో దేంట్లో పని చేయాలనేది. నాకు ఆర్టిలరీ ఇచ్చారు. ఇది ఇన్ఫెంట్రీ, ఆర్టిలరీ, ఇది ఆర్మర్డ్ కోర్, ఇది మెకనైజ్డ్ ఇన్ఫెంట్రీ, సిగ్నల్స్ అంటే ఎలక్ట్రానిక్స్, ఇంజనీర్స్, సివిల్ ఇంజనీరింగ్, ఇది ఈఎంఈ, ఇంటెలిజెన్స్, ఏవియేషన్, ఇటువంటి ఎన్నో రంగాలు ఉన్నాయి, డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. దాంట్లో నేను ఆర్టిలరీలో ఉన్నాను. దాంట్లో ఎక్సలెంట్ అన్ని కోర్సెస్లో మంచి గ్రేడింగ్ తెచ్చుకొని ఇన్స్ట్రక్టర్గా అయ్యి ఒక ఆర్టిలరీ బ్రిగేడ్ని కమాండ్ చేసి దాంట్లో బఫర్స్ గన్స్ ఉండేవి. అప్పుడు నా ఆపరేషనల్ డ్యూటీ రాజస్థాన్ బార్డర్స్లో ఉండేది. ఒకవేళ యుద్ధం అయితే అటుపక్క వెళ్ళాల్సి వచ్చేది. అది కమాండ్ చేసిన తర్వాత నేను చీఫ్ ఆఫ్ స్టాఫ్గా లే లడాక్ కోర్లో ఉన్నాను. అప్పుడు ఫస్ట్ టైం ఈస్టర్న్ లదాఖ్లో చైనా వాళ్ళు వచ్చి గొడవ పెట్టడం, వాళ్ళు ఇంట్రూజన్ చేయడం అప్పుడు మొదలైంది. తర్వాత నేను వేరే పోస్టింగ్కి వచ్చాను. దాని తర్వాత గల్వాన్ అయింది. సో అప్పుడు చైనా యాక్టివ్గా ఉండేది, ఇటు పాకిస్తాన్ యాక్టివ్గా ఉండేది, అన్ని వైపుల నుంచి లోపల ఇండియాలో లోపల బాంబు దాడులు అవుతుండేవి, సివిలియన్స్ని ఇది ఐఈడి ఎక్స్ప్లోషన్స్ అవుతుండేవి, చాలా చూసాం. అప్పుడే మేము 2001-2002లో ఆపరేషన్ పరాక్రమ్ పార్లమెంట్ మీద దాడి జరిగిన తర్వాత మమ్మల్ని మొబిలైజ్ చేశారు. అప్పుడు కూడా యుద్ధం వస్తుంది అనుకున్నాము, కానీ ఇంటర్నేషనల్ ఫోర్సెస్ యుఎస్ఏ కానివ్వండి, మిగతా వాళ్ళు ఐక్యరాజ్య సమితి కానివ్వండి, లేదు మేము సర్ది చెప్తామని చెప్పి ఫైనల్లీ వీ డిడ్ంట్ గో టు వార్. అటువంటి పరిస్థితులు అవుతున్నప్పుడు అక్కడ మన గోధ్రా కాండ జరిగింది. అప్పుడు మమ్మల్ని బోర్డర్ నుంచి వెంటనే అక్కడికి షిఫ్ట్ చేస్తారేమో, దాన్ని కంట్రోల్ చేయడానికి, స్టేట్ గవర్నమెంట్కి హెల్ప్ చేయడానికి అని అనుకున్నాం. కాబట్టి మనం నిద్రపోతున్నప్పుడు ఏ కాల్ వస్తుంది, ఏం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి అనేది దేర్ ఇస్ నో సర్టనిటీ. దేనికైనా రెడీ, ఏ ఆర్డర్స్ వస్తే దాన్ని ఒబే చేయడానికి రెడీ. అప్పుడు నేను కమాండింగ్ ఆఫీసర్గా ఉన్నాను, నా రెజిమెంటల్ కమాండర్గా. సో అదండి. సో ఆర్టిలరీ డిపార్ట్మెంట్లో ఉన్నారు కదా సార్ మీరు, అంటే జనరలీ వార్ టైంలో యూజ్ చేస్తారు ఎక్కువగా కదా, సో రిమైనింగ్ టైంలో ఏముంటుంది సార్? ట్రైనింగ్ అండి. ఎందుకంటే ఇది రిమైనింగ్ టైం అంటే ప్రతి ఒక్కళ్ళు పాత వాళ్ళు రిటైర్ అవుతుంటారు, కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు. కొందరు పోస్టింగ్స్ ట్రాన్స్ఫర్ మీద వేరే దగ్గరికి వెళ్తారు, కొంతమంది మళ్ళీ చేరతారు. ఈ చేరిన వాళ్ళందరినీ ఒక జట్టుగా రెడీ చేయాలి అంటే ట్రైనింగ్ కంటిన్యూస్గా ఉండాలి. ప్రతిరోజు మేజర్ పోర్షన్ ట్రైనింగ్లో ఉంటుంది. ఆ ఆర్టిలరీలో కూడా టెక్నికల్ డిపార్ట్మెంట్స్ వేరే వేరే ఉంటాయి. దాన్ని గన్లో ఇది ఫైరింగ్ చేసేవాడు ఒకడు,
దాని టెక్నికల్ డేటాని జనరేట్ చేసేవాడు ఒకడు, దాన్ని చూసేవాడు ఒకడు, దాన్ని కరెక్ట్ చేసేవాడు ఒకడు, ఈ ఇన్ని టన్నుల ఇది ఫిరంగి దళం ఇది అమ్యునిషన్ని ట్రాన్స్పోర్ట్ చేసేవాడు ఒకడు, వీటిని హ్యాండిల్ చేయడం, ఇవన్నీ ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. ఓకే. ప్లస్ డాక్యుమెంటేషన్. దీంట్లో ఒక 3 ఏళ్ళు ఒక చైనా బార్డర్లో ఉన్న తర్వాత నెక్స్ట్ పోస్టింగ్ పాకిస్తాన్ బార్డర్లో రాజస్థాన్లో రావచ్చు. అప్పుడు అక్కడ ఏవైతే మా ఇది ట్రైనింగ్ ఉందో దానికి వేరు విధంగా ఇక్కడ చేయాలి, ఎడారులో చేయాల్సి వస్తుంది. ఓకే. అప్పుడు మళ్ళీ మొదలు పెడతాం దీంట్లో ఎట్లా చేయాలి. దీంట్లో ఎడారులో మూమెంట్ చాలా కష్టం, కొండల్లో మూమెంట్ చాలా కష్టం. అక్కడ కొండల్లో పర్వతాల్లో వెళ్ళిన వాళ్ళం ఇక్కడికి వచ్చి ఎడారుల్లో ఇదేంటి ట్రాక్స్ లేని చప్పుడు వెళ్తే అవి ఇరుక్కుపోతాయి, దాన్ని తీయాలి, మళ్ళీ కరెక్ట్ ఏరియాకి వెళ్ళి డిప్లాయ్ చేయాలి. ఇవన్నీ ఇది కంటిన్యూస్ ప్రాసెస్ ఆఫ్ ట్రైనింగ్ అండి. యాజ్ వి సే, ద మోర్ యూ స్వెట్ ఇన్ పీస్, ది లెస్ యూ బ్లీడ్ ఇన్ వార్. అందుకని యుద్ధంలో నైపుణ్యం కావాలంటే కంటిన్యూస్గా ట్రైనింగ్ చేస్తూ ఉండాలి. సో అది మేము చేసేవాళ్ళం. అండ్ ఆల్సో ఆర్టిలరీ డిపార్ట్మెంట్ కాంట్రిబ్యూషన్ ఎలా ఉంటుంది సార్ ఒక వార్ జరుగుతున్నప్పుడు? మొత్తం ధ్వంసం చేసేది ఆర్టిలరీ. ఆర్టిలరీ లేకుండా పదాతి దళం కానీ వేరే ఇది కవచక దళం కానీ ఆ ఎనిమీ స్థావరాల దగ్గరికి వెళ్ళడానికి అంతగా, వాళ్ళు వెళ్లే ముందు ఆ సైనిక ఇది శత్రు స్థావరాలని మొత్తం నాశనం చేసి వీళ్ళు వెళ్ళి ఆక్యుపై చేయడానికి ఫెసిలిటేట్ చేసేది ఆర్టిలరీ. 30-40 కిలోమీటర్ల దూరం నుంచి ఇది కొన్ని వందల టన్నుల ఫైరింగ్ చేసి మొత్తం నాశనం చేసేస్తాం. ఆర్టిలరీ లేకుండా ఇది యుద్ధానికి వెళ్ళడం వీలు కాదు. ఇది మీరు కార్గిల్లో మీరు చూసుంటారు, వినుంటారు. కార్గిల్లో మేజర్ విన్నింగ్ ఫ్యాక్టర్, వార్ విన్నింగ్ ఫ్యాక్టర్ ఈజ్ ఆర్టిలరీ. ఎన్నో టన్నులు ఫైర్ చేసాం. సో ఇప్పటికి కూడా మనం శత్రు స్థావరాలని నాశనం చేయాలి అంటే లాంగ్ రేంజ్ ఆర్టిలరీలనే వాడతాం. ఇప్పుడు ఈ ఆర్టిలరీ గన్స్ ఇండియాలోనే తయారు చేస్తున్నారు. దాన్ని ఎన్నో వందల లెక్కన మనం ఇండక్ట్ చేస్తున్నాం. మనం ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా ఈ ఆర్టిలరీ వెపన్ సిస్టమ్స్ మన దేశంలోనే తయారవుతున్నాయి. ఓకే. అండ్ ఆల్సో మీరు నేవీ అండ్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళతో కూడా కోఆర్డినేషన్ ఉంటారా సార్ ఆల్ ద టైం? అవునండి. ఇది నేను కల్నల్ జనరల్ స్టాఫ్గా ఆర్టిలరీ డివిజన్లో ఉన్నప్పుడు శత్రు స్థావరాల మీద దాడి చేయడానికి టార్గెట్స్ ఎంచుకోవడం, వాటి మీద ఏ వెపన్ సిస్టమ్స్ తోని ఎప్పుడు కొట్టాలి అంటే ఇవన్నీ వార్ గేమ్స్ ఉంటాయి. ఈ సెట్టింగ్ లో ఇది చేయాలి అంటే ఫస్ట్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ తోని నాతో పాటు కలుపుకొని ఇవి మనం చేయాలి, ఎట్లా చేస్తాము అని. సో వాళ్ళతోని ఎప్పుడైతే మనం నేవల్ గన్స్, ఎందుకంటే వాళ్ళు మామూలుగా కోస్ట్ మీదే ఉంటారు కాబట్టి ఎప్పుడైతే కోస్టల్ ఏరియాస్లో మనం దాడి చేస్తామో అప్పుడు నేవల్ గన్ ఫైర్ సపోర్ట్ తీసుకోవాలి. ఎందుకంటే ఆ శత్రు స్థావరాలని దాన్ని డిస్ట్రాయ్ చేయడానికి వాళ్ళు ఫైర్ చేస్తారు షిప్స్ మీద నుంచి, నేను యాజ్ ఆర్టిలరీ అబ్జర్వర్ దాన్ని డైరెక్ట్ చేస్తాను, ఇక్కడ కొట్టండి అని. ఓకే. అండ్ ఆల్సో పహల్గామ్ అటాక్లో సార్ ఇలాంటి డెఫినెట్లీ ఏ కైండ్ ఆఫ్ మనం స్టెప్ తీసుకున్నా కూడా ట్రై సర్వీసెస్ కోఆర్డినేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ కదా. సో ఎలాంటి స్టెప్స్ మనం తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి? సో ఇది మనం ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ దీంట్లో ఇది ఎస్కలేషన్ ల్యాడర్ అని ఉంటుందండి. మనం ఒక పని చేస్తాం, అది చేస్తే వాళ్ళు ఎట్లా రెస్పాండ్ చేస్తారు, మనం చేసిన దాంతోని వాళ్ళు నోరు మూసుకుంటారా లేదా అనేది. సో కొన్ని స్టెప్స్ ఏంటంటే ఇది మన స్పెషల్ ఫోర్సెస్తోని ఇది అటాక్ చేయడం, మనం ఊరి తర్వాత సర్జికల్ స్ట్రైక్స్ చేసాము అటువంటివి చేయడం, లేకపోతే మన భూభాగంలోనూ ఉండి హెవీ ఆర్టిలరీతోని మిసైల్స్తోని వాళ్ళని అటాక్, శత్రు స్థావరాలని లేకపోతే వాళ్ళ మిలిటెంట్ టెర్రరిస్ట్ క్యాంప్స్ని నాశనం చేయడం, వాళ్ళ స్టోరేజ్ డంప్స్ని నాశనం చేయడం, ఇటువంటి చర్యలు చేయొచ్చు. ఇదే విధంగా మన ఎయిర్ ఫోర్సు ఇండియన్ బార్డర్స్ లోపలే ఉండి
టెర్రరిస్ట్ క్యాంప్స్ మీద, వాళ్ళ స్థావరాల మీద, వాళ్ళు ఎక్కడెక్కడ సస్పెక్టెడ్ ఏరియాస్లో వాళ్ళు ఫైరింగ్ చేయొచ్చు. నేవీ వాళ్ళు ఇది కరాచీ, గ్వదార్ ఆ సీ లైన్లో ఇంటర్నేషనల్ వాటర్లోనే ఉంటూ వాళ్ళ షిప్పింగ్స్ని ఆపచ్చు, చెక్ చేయొచ్చు. వాళ్ళు సీ ద్వారా ఏమన్నా ఇది టెర్రరిస్ట్కి సప్లై చేసే ఆయుధాలు కానీ, ఫైనాన్సెస్ కానీ, లేకపోతే డ్రగ్స్ కానీ అటువంటివి ఏమన్నా ఉంటే వాటిని ఆపచ్చు. సో ఈ ముగ్గురు అనేది ఇప్పుడు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ ఉన్నారు, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్, మంచి ఇది డిఫెన్స్ మినిస్టర్, ఎక్సలెంట్ కోఆర్డినేషన్ ఉంది. ఏది చేసినా కూడా కలిసికట్టుగా చేస్తారు, అది ప్రధానమంత్రి దాన్ని ఆమోదిస్తారు. కానీ ఏమి చేస్తారు అనేది అది అయ్యే వరకు మనకి తెలియదు, తెలుసుకోవాల్సిన అవసరం కూడా లేదు. మనకి ఈ మాత్రం విశ్వాసం ఉంది, వాళ్ళు ఏది చేసినా మన భారతదేశం మంచి కోసమే చేస్తారు. మనం ఏది అనుకుంటున్నామో అది చేయడానికి, ప్రతీకారం తీసుకోవడానికి వాళ్ళు చర్యలు తీసుకుంటారు. అండ్ టెక్నాలజీ పరంగా కూడా చాలా అడ్వాన్స్డ్గా వెళ్తున్నాం కదా సార్. సో ఎంతవరకు ఇండియా మీరు కూడా క్లోజ్గా కాంటాక్ట్లో ఉంటారు కదా, సో టెక్నాలజీ పరంగా ఎట్లా యూటిలైజ్ చేసుకుంటున్నారు ఈ కంప్లీట్ సినారియోలో? ఇది ఎవ్రీథింగ్ ఈజ్ మోస్ట్ మోడర్న్ టెక్నాలజీ ఈజ్ అవైలబుల్ టు ది ఇండియన్ ఆర్మ్ ఫోర్సెస్. దీంట్లో ఒకటే ప్రాబ్లం ఏంటంటే, సివిల్లో డెవలప్ అయిన టెక్నాలజీ ఆర్మీలో, ఆర్మ్ ఫోర్సెస్లో చేరితే దానికి సెక్యూరిటీ ఉండాలి, మిలిటరీ గ్రేడ్ సెక్యూరిటీ ఉండాలి. అంటే దాన్ని హ్యాక్ చేయలేకుండా ఉండాలి. దాంట్లో పార్ట్స్ ఎవరన్నా ముందు నుంచే పెట్టినవి ఉండకూడదు. అంటే బేసికల్లీ అవుట్సోర్స్ ఫ్రమ్ చైనా అటువంటివి ఉండకూడదు. మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో కానీ, నెట్వర్క్ సెంట్రిక్ వార్ఫేర్లో కానీ, డ్రోన్ టెక్నాలజీలో కానీ, అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్లో కానీ, బియాండ్ విజువల్ రేంజ్ బాంబ్స్లో కానీ, గైడెడ్ బాంబ్స్లో కానీ అన్ని విధాలుగా మనం మంచి పొజిషన్లో ఉన్నాం. బెస్ట్ పార్ట్ ఈజ్ ఇవన్నీ ఈ టెక్నాలజీస్ ఇండియాలో కొంచెం పర్సెంట్ మనం ఇండిజినైజ్ చేశాము. మనం కావలసినప్పుడు మిత్రదేశాలు ఇవ్వడానికి రెడీగా ఉన్నాయి. మనకు కావలసినవి మనం వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవచ్చు. కానీ ఏది తీసుకున్నా కూడా దాన్ని మనం మనకి అనుగుణంగా చేయాలి. వేరే వాళ్ళ మీద వార్లో ఆధారపడలేము, దాన్ని మనకు కావాల్సినట్టుగా అడాప్ట్ చేసుకొని. అవునండి. ఓకే. అండ్ ఎక్స్టర్నల్లీ మనకు ఎంతవరకు సపోర్ట్ ఉంది సార్ వేరే కంట్రీస్ నుండి? మొత్తం ఎంటైర్ వరల్డ్ అండి. ఒక్క వీటో పవర్ దాంట్లో చైనాని తప్పితే మిగతాదందరూ మనతో ఉన్నారు. ఐక్యరాజ్య సమితిలో మనకి పర్మనెంట్ మెంబర్షిప్ వాళ్ళని ఎంతోమంది అడిగారు. కానీ ఇంటర్నేషనల్ పాలిటిక్స్లో చైనా మనకి కాంపిటీటరా లేక మనకి ఎనిమీయా అది మనకి తెలియదు. కానీ వాళ్ళు ప్రోగ్రెస్ అవుతున్నారు, కానీ ఎట్ అవర్ కాస్ట్. మనం ఫాస్ట్గా డెవలప్ అవ్వాలి. మనం చైనా లాగా ఇండిజినస్ టెక్నాలజీస్ని డెవలప్ చేసుకోవాలి, ఆత్మనిర్భర్ కావాలి, అండ్ 2047 తక్క వికసిత్ భారత్ కావాలి. మన మీద మనమే గర్వపడేటట్టు స్థితికి తీసుకురావాలి. దానికి మీలాంటి యువతలు ముందంజ వేసి మన దేశాన్ని గౌరవ స్థితిలోకి తీసుకురావాలి. 2047 వికసిత్ భారత్ ఈజ్ అవర్ ఎయిమ్. పర్ఫెక్ట్ సార్. అండ్ ఆల్సో యంగ్స్టర్స్కి డెఫినెట్లీ మీ అడ్వైస్ కానీ మీ సజెషన్ కానీ చాలా ఇంపార్టెంట్. సో వాట్ వుడ్ యూ లైక్ టు సజెస్ట్ సార్? Patriotism, nation first, and contribute for the nation. Do your best, be disciplined, and work hard to develop yourself and develop the nation so that India becomes great. So that is what is my wish for the younger generation. They are very intelligent, they can absorb the technology very fast, and the technology is moving at a very fast pace. So they should provide the facilities of that to India so that India grows at a faster pace. Perfect sir. Thank you so much for your time. Especially thanks ఇండియా కోసం మీరు ఉన్నందుకు. ఎందుకంటే మీరు ఇన్ని ఇయర్స్ సర్వీస్ చేస్తేనే మేము ఇంత హ్యాపీగా, మాకు ఎలాంటి ఆలోచనలు భద్రతా పరంగా సెక్యూరిటీ కన్సర్న్స్ లేకుండా మేము ఇంత హ్యాపీగా ఉండగలిగాం. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు యువర్ పేరెంట్స్ అండ్ యువర్ స్పెషల్ పార్ట్నర్ యాజ్ వెల్ సార్. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. I am very, very satisfied with the way I have spent my life for the service of the nation.
సో మొత్తం ఆన్ లుకింగ్ బ్యాక్ ఇంకో జన్మ ఉంటే దీంట్లోనే ఇదే పని చేస్తాను. ఇట్లానే భారతదేశ రక్షణకు, భారతదేశంలోనే పుట్టి భారతదేశ రక్షణకు నా సర్వస్వాన్ని అర్పిస్తాను. జై హింద్, జై భారత్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.